ఈ రోజు మీ అందరి కోసం స్పెషల్ గుడ్డు పొంగనాలు పులుసు పెడుతున్నానండి. ముందుగా మనం పొంగనాలు రెడీ చేసుకోవాలండి. ఆ పొంగనాలు రెడీ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి, కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కారం, సరిపడినంత సాల్ట్. ఇందులోకి 4 గుడ్లు తీసుకోవాలి. 4 గుడ్లని పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి. స్టవ్ వెలిగించి దానిపైన గుంత పొంగనాలు వేసే పెనాన్ని పెట్టుకోవాలండి. అందులో మనం కలుపుకొని ఉంచుకున్నాం కదండి ఆల్రెడీ. దాన్ని పొంగనాల కింద ఒక్కొక్క దాంట్లోని వేసుకోవాలండి, హోల్స్ లోని. ఈ గుంత పొంగనాలను మామూలుగా కూడా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మనం పులుసుకు రెడీ చేసుకో, ఇది దేంట్లో కన్నా బాగుంటదండి. పుల్కా, చపాతి, రైస్ దేంట్లో కన్నా చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలు లంచ్ బాక్స్ లో పెడితే చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతారండి. ఎగ్గే కాకుండా ఎగ్ నిండి రకాలుగా చేసుకుని పెడితే వాళ్ళు కూడా ఆ ఐటమ్ చూడగానే తినాలనుకుంటారండి ఎక్కువగా. ఇది ఎవరికైనా లంచ్ బాక్సెస్ లో కానీ నార్మల్ గా తిన్న ఎవరికైనా చాలా టేస్టీగా ఉంటది, బాగుంటది. పులుసు కూడా ట్రై చేసి ఆ కామెంట్ బాక్స్ లో ఎలా ఉందో మాకు చెప్పాలి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.